మీ కొడుకు కానీ కూతురు కానీ మిమ్మల్ని తిట్టుకుంటాడు ఏమని తెలుసా, నా తోటి ఫ్రెండ్ చక్కగా అన్నీ తిరిగి తను సమర్థించుకుంటున్నాడు, మా నాన్న నన్ను బయట ప్రపంచం చూడనివ్వకుండా ఇలా పెంచాడు, తగలేస్తాడు అంటాడు. అంతే, ఒకటే అంటాడండి ఒక మాట. ఎందుకు తేడా వస్తుంది వేరే వేరే పిల్లలకి అంటే, తల్లిదండ్రులు పెట్టిన రూల్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళ మైండ్లో ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఫామ్ అయిపోతుంది. నేను డోర్ వెనకాల నుంచోకూడదు, ఇంకా డోర్ వెనకాలకు వెళ్ళాలంటే అడికి భయం ఫామ్ అయిపోతుంది. మధ్యాహ్నం మాటలు బయటికి వెళ్ళకు అని రీల్ వేస్తూ ఉంటారు. ఇంక తర్వాత వాడు వెళ్ళవలసి వచ్చినా కూడా మధ్యాహ్నం మాటలు బయటికి వెళ్ళకూడదనే ఉంటాడు. కొంచెం ఎండ పడితే కందిపోతారా? చెప్పులు వేసుకోకుండా మేడపైకి వెళ్ళకు, చెప్పులు వేసుకోకుండా ఏంటి కాలు కింద తగిలితే ఏమవుతుంది, పాదం తగిలితే ఏమవుతుంది అంటే, ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి కూర్చోబెట్టండి. అసలు ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి, ప్రభుత్వాలు ఎలాగో కరెంట్ కట్ అవంతా బాగానే ఉన్నాయి, పర్వాలేదు, ఇన్వర్టర్లు అయ్యొచ్చు, మనం వాటిని కూడా మూసేసాము. ఒక్క అరగంట ఈరోజు పవర్ కట్ అయితే సహించలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళండి, అక్కడ అడగండి టీచర్స్ని, ఒక్క అరగంట గ్రౌండ్లో ఆడిపించడానికి తీసుకువెళ్తుంటే ఇంకా ఆపసోపాలు పడిపోతున్నారు పిల్లలందరూ. ఒకవేళ ఆడించాలన్న కోరిక టీచర్స్కి మేనేజ్మెంట్కి ఉన్న పిల్లలు ఆ ఎండ కానీ ఆ మట్టిలో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఓసిడి నో ఐ విల్ గెట్ డర్ట్, ఐఎమ్ సో ఐ విల్ సిట్ అంటే ఎంత ఎవరు చేశారు ఈ సుకుమారం, ఎవరు తీసుకొచ్చారు? రేపు పొద్దున్న పొరపాటున ఆ తల్లి తండ్రి లేరండి, ఏ యాక్సిడెంట్లోనో పోయారో అనుకోండి, ఒక్కడే నిలబడగలుగుతాడా ఇంత ప్యాంపరింగ్, ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్లో? ఆ బిలీఫ్ సిస్టము, మనం బ్రతుకుండగా పిల్లల్లో బిలీఫ్ సిస్టమ్ని భయస్థులుగాను సుకుమారులుగాను తయారు చేసేస్తే రేపొద్దున్న దురదృష్టవశాత్తు మనం లేకపోతే రేపొద్దున పిల్లోడు సొసైటీలో అడుగుపెట్టి బ్రతకగలడు అసలు, నా డౌట్. అలాంటి టైముల్లోనే షార్ట్ కట్స్కి, ఇన్స్టెంట్ మనీలకి అలవాటు పడిపోతారు. మీరు ఇంత కష్టపడి ఏదో ఒకటి సమకూరుస్తారు కదా, 1 ఎకరం పొలమో 4 సైట్లు అయ్యో కొంటారు కదా, మనకి ఇంకా సుకుమారం వచ్చేసింది కదా బాడీకి. ఈ తరం చేస్తున్నారు అలాగా. కావాలంటే బయటకు వెళ్ళి అడగండి, ఏం కష్టపడతాంలో 1 ఎకరం అమ్ముకుందాం. లేకపోతే కమర్షియల్ స్పేస్లు నాన్నగారులు తాతగారులు ఏవో కొని పెడుతున్నారు కదా, రెంట్లు వచ్చేస్తున్నాయి కదా, ఏం కష్టపడతాంలే. యూ పీపుల్ ఆర్ క్రేజీ, వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్ అంటే, తల్లి తండ్రి పడే కష్టం, పెయిన్ తెలియకుండా ఈరోజు పిల్లల్ని పెంచుతున్నాం. మనకు రీసెంట్గా ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందండి. ఒక వ్యక్తి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. వెళ్తే